మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మంత్రశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గురువు గారు. వారి ద్వారా విందాం ఒకసారి. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురువుగారు, పుట్టినరోజు వేడుకలు చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు జరుపుకుంటున్నారు. గురువుగారు, మనం చెప్పాలి అంటే అవతలి వాళ్ళవి ఎక్కువగా ఫాలో అవుతున్నాము. ఇక మీదట వారికి స్వస్తి పలకాలి గురుగారు. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అన్ని ఫాలో అవుతూ వస్తున్నారు మా ప్రజలంతా కూడా. కేక్స్ కట్ చేస్తారు, పార్టీస్ అంటున్నారు, అటు ఎక్కువగా వెళ్తున్నారు. ఈ మధ్య కొందరు ఫాలో అవుతున్నారు, ట్రెడిషన్ వైపు వచ్చేస్తున్నారు. ఏంటి మూలాలు ఏంటి తెలుసుకొని వాటిని ఫాలో అవడానికి తరచుగా చాలా మంది సనాతన ధర్మం గురించి ఫాలో అవుతున్నారు. సో ఈ బర్త్డే విషయానికి వస్తే ఏంటి గురువు గారు, దీనికి సంబంధించి ఎలా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలి, మన శాస్త్రం ఏం చెబుతుంది, మన పురాణాలు ఏం చెబుతున్నాయి, మృత్యుంజయ హోమము, ఆయుష్ పెంచేవి అలాంటివి కూడా ఉంటాయి కదా గురుగారు. మాకు కానీ జంజీస్ కి కానీ నేటి తరానికి కానీ తెలియజేయాలి అంటే ఏం తెలియజేస్తారు? అసలు పుట్టినరోజుని ఎలా జరుపుకోవాలి, ఏం చెప్తోంది ఈ పుట్టినరోజు అనేటటువంటిది ఏం చేయాలి, పుట్టినరోజు నాడు ఏం చేయాలి, చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు గురుగారు. అయితే సనాతనమైనటువంటి ధర్మాన్ని ఇప్పుడు అందరూ ఆచరిస్తున్నారు. అది మనకు సంతోషం. చాలా మంది పాశ్చాత్య పోకడలకి పోకుండా స్వస్తి పలకాలి, చాలా మంది స్వస్తి పలికారు. ఇప్పుడు కూడా మన సనాతన ధర్మం వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. అన్ని రకాలుగా కూడా మన యొక్క ధర్మాలని, మన ఆచారాలని పాటిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో అసలు పుట్టినరోజు నాడు ఏం చెయ్యాలి అంటే, పుట్టినరోజు అనేటటువంటిది ప్రతి మనిషి జీవితంలోనూ ప్రధానమైన, సంవత్సరంలో వచ్చే ప్రధానమైనటువంటి రోజు. ఆ రోజున ఏం చెయ్యాలంటే, ఉదయం సూర్యోదయానికి ముందు లేవాలి. లేచి సూర్యోదయానికి ముందు లేచి స్నానము తలంటూ చెయ్యాలి. అంటే అభ్యంగన స్నానం చేయాలి. నూనె ఒంటుకు రాసుకుని స్నానం చేయాలి. నూనె ఒంటికి రాసుకుని స్నానం చేయటం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, అలక్ష్మి పోతుంది. శరీరానికి అంటిపెట్టుకున్నటువంటి దారిద్ర్య స్థితి అనేది పోతుంది. కనీసం సంవత్సరంలో పుట్టినరోజు నాడైనా చెయ్యాలి. పూర్వకాలం వారానికి ఒకసారి చేయించేవారు. మన పెద్దవాళ్ళు అమ్మమ్మలో నాయనమ్మలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, సమ్మర్కో దానికో సెలవులకు వెళితే చక్కగా శరీరాన్ని అంతా నూనె పట్టించి తలస్నానం, తలంటు స్నానం చేయించేవారు. ఎందుకు అంటే, శరీరానికి అలక్ష్మి అనేది ఉంటుంది, అంటే దారిద్ర్యం, చెడు అనేది ఉంటుంది. ఆ చెడు అనేది పోవటానికి నూనె పట్టించి స్నానం చేయించేవారు. అలా కనీసం రోజు వారానికి ఒకసారి కాకపోయినా పుట్టినరోజు నాడు మాత్రం శరీరానికి తైలాభ్యాంగన స్నానం చెయ్యాలి. అంటే నూనె రాసుకుని తల స్నానం, తలంటు పోసుకుని స్నానం చేయాలి. కొత్త వస్త్రాలు ధరించాలి. ఆ ధరించే వస్త్రం కూడా నలుపు రంగు వస్త్రం ఉన్నటువంటివి ధరించకూడదు. కొత్త వస్త్రం ధరించాలి. తరువాత మృత్యుంజయ జపము, మృత్యుంజయ అభిషేకము చేయించుకుని ఆయుష్ హోమం చేసుకోవాలి. దేనికి గురువుగారు? ఇది మృత్యుంజయ అంటే, మనిషి జీవితంలో భగవంతుడు ఏం చేస్తాడంటే, వీడు ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని రాసేస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక 80 సంవత్సరాలు బ్రతకాలని రాసి పెట్టాడు అనుకోండి, విధి రాసింది అనుకోండి, జాతకంలో ఉంది 80 సంవత్సరాలు బ్రతుకుతాడు. చాలా మంది అకారణంగా మృత్యు బాధలు పడుతూ, ఇది వాస్తవం, యాక్సిడెంట్ల ద్వారా కానివ్వండి, లేదా రోగాలతోటి కానివ్వండి, ఇతరత్ర వాళ్ళు కావాలని స్వయంకృతాపరాధాల వల్ల తెచ్చిపెట్టుకున్న సమస్యలతో, ఆత్మహత్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాటి వల్ల అకాల మృత్యు దోషాలు పట్టి చాలా మంది మృత్యువాత పడుతూ ఉన్నారు. భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం అంటే, ఎంతవరకు అయితే భగవంతుడు రాశాడో వాడి జాతకంలో అంతవరకు వాడు ఆనందంగా జీవించాలి. కాబట్టి దానికి ఏం చేయాలి, వాడు ఆయుష్ని పెంచేటటువంటి పని చెయ్యాలి. ఆ ఆయుష్ని పెంచాలి అంటే వేదాలలో ఆయుష్య మంత్రాలని ఉంటాయి. ఆ ఆయుష్య మంత్రాలతోటి, అంటే ఆయుష్ని పెంచే మంత్రాలు, ఆ ఆయుష్ని పెంచేటటువంటి మంత్రాలతోటి హోమం చెయ్యాలి ఆ పుట్టినరోజు నాడు. అలాగే మృత్యుంజయ జపం చెయ్యాలి. మృత్యుంజయ అంటే మృత్యుంజయ జపంతో పాటు మృత్యుంజయ అభిషేకం చేసుకోవాలి. శివలింగం పెట్టుకుని అభిషేకం చేసుకోవాలి. ఆ ప్రకారంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అకాల మృత్యు దోషాలు, అంటే ఆయుష్ తీరకుండా వాళ్ళు చనిపోవటం అనేది జరగదు. అంతేకాకుండా ఆయుర్వర్చో యశో బలాభివృద్ధ్యర్థం, వాడు జీవించినంత కాలము కూడా ఈ పుట్టినరోజు నాడు మృత్యుంజయ అభిషేకం, ఆయుష్ హోమం చేసుకోవటం వల్ల వాడికి ఆయుష్ పెరుగుతుంది, వర్చస్సు పెరుగుతుంది. వర్చస్సు అంటే ఏమిటి? గ్లో, అంటే వాడు ఎక్కడికైనా వెళ్తే చూసి నమస్కరింపదగిన వాడులా ఉంటాడు. అంటే వాడి ఒక వర్చస్సు అంటే వాడి ముఖంలో అట్రాక్టివ్ ఫేస్ అనేది వాడికి వస్తుంది. అంటే 10 మందిని ఆకర్షింపజేసే శక్తి అన్నమాట. యశస్సు అంటే కీర్తి లభిస్తుంది. బలము అన్ని రకాలుగా, అంటే కుటుంబపరంగా బలం, స్థానపరంగా బలం, ఎక్కడికి వెళ్ళినా వాడికి అన్నింటా
అన్ని రకాలుగా వాడికి బలం చేకూరుతుంది, శరీర దారుఢ్య బలం అన్నీ కూడా చేకూరుతాయి అన్నమాట. పాజిటివ్. పాజిటివ్. ఈ 4 కారణాల కోసం ఈ మనిషి ప్రతివాడు పుట్టినరోజు నాడున ఆయుష్ హోమం, మృత్యుంజయాభిషేకం చేయించుకోవాలి. అయితే మృత్యుంజయ చేయించుకోవాలి. ఈ మృత్యుంజయాభిషేకం ఎందుకు చేయించుకోవాలి అంటే శివుణ్ణి ఆరాధన చేయాలి. శివుణ్ణి ఆరాధన చేయడం వల్ల ఆయుష్ పెంచాలి అంటే శివుణ్ణి ఆరాధన చేయాలి. మార్కండేయుడు ఉన్నాడు, ఆయనకి 8 ఏళ్లే, ఆయనకి 16 ఏళ్ళు ఆయుర్దాయం. 16 ఏళ్ల ఆయుర్దాయం అయినప్పుడు 16 ఏళ్లే బ్రతకాలి ఆయన. కానీ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసి యమధర్మరాజును సహితం పరమేశ్వరుడు చంపడానికి వెళ్ళిపోయాడు. నా భక్తుణ్ణి, నన్ను నాకు పూజ చేసేటటువంటి వాడిని నువ్వు తీసుకెళ్ళిపోతావా యమలోకానికి, వాడిని చంపేస్తావా? అది కుదరదు. నా భక్తుడు వాడు నన్ను ఆరాధన చేశాడు కాబట్టి వాడికి సంపూర్ణమైనటువంటి చిరంజీవత్వాన్ని ఇస్తున్నానని చెప్పి పరమేశ్వరుడు దీవించాడు. కాబట్టి మార్కండేయుడికి కలిగినటువంటి ఆయుష్ కలగటం కోసం ఈ పుట్టినరోజు నాడును మనం ఆయుష్ హోమం చేసుకుని మహామృత్యుంజయ అభిషేకం చేసుకోవాలన్నమాట. ఆ కారణంగా ఈ పుట్టినరోజు నాడు చేసుకోవాలి. ఇంకా శక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు పంచాయతన పూజ అని ఉంటుంది, అంటే సూర్య నమస్కారాలు, చండీ పారాయణం, అలాగే గణపతి చతురావృత్తి తర్పణాలు, గణపతి హోమాలు, ఇతరత్ర అవి కూడా శక్తి ఉన్న వాళ్ళు, సత్యనారాయణ వ్రతం అవి కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, దానాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. శక్తి లేని వారు ఉంటారు, వారు ఏం చేయాలి, కేవలం మృత్యుంజయ అభిషేకం కానివ్వండి, లేదా మృత్యుంజయ అభిషేకం ఆయుష్ హోమం వరకు అయినా చేసుకుంటే వారికి శుభం కలిగి ఆయుష్, వర్చస్సు, యశస్సు కలుగుతాయి. ఆ సంకల్పంతో ఈ కార్యక్రమం మనం చేస్తాం. ఒకవేళ ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, మనం ప్రతిరోజు కూడా ఈ ఆయుష్ హోమం, మృత్యుంజయ అభిషేకం చేస్తూ ఉంటాం. మన దేవాలయంలో కొత్తగూడెంలో ఈ యొక్క చేస్తూ ఉంటాం. ఒకవేళ ఇంట్లో చేసుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లో గనక మనల్ని సంప్రదిస్తే, ఫోన్ చేసి సంప్రదిస్తే వారి ఇంటికే వెళ్ళి ఈ కార్యక్రమం చేయిస్తాం. ఒకవేళ ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఉంటారు, దూరాభారాన ఉన్న వాళ్ళు ఉంటారు, వారికి శక్తి లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వారు కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి గోత్రము పేరు నమోదు చేసుకున్నటువంటిది అయితే వారి పేరు మీద మనం ఆయుష్ హోమం చేయించి, మృత్యుంజయ అభిషేకం చేయించి వారికి ఆ మృత్యుంజయ ఆయుష్ హోమం యొక్క భస్మాన్ని వారికి పంపడం జరుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. తెలియదు ఇంతకాలం ఏంటి అసలు, మన పాస్ట్ అంతా కూడా కేక్ కటింగ్స్ అదే వచ్చింది, అదే ఎక్కువగా ఆపోకడ వైపు వెళ్ళాము. బట్ ఇక మీదట స్వస్తి పలుకుతున్నారు, పలకాల్సిందే. ఇలాంటి వాటికి ఆతృత అంటే రిపీట్ ఇలాంటి వాటికి కేటాయించాల్సిందే గురుగారు. వివరాలన్నీ కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. నమస్కారం. సో ఇయర్స్ చూసారు కదా, మహా మృత్యుంజయ రుద్రాభిషేకం, ఆయుష్ హోమంలో మీరు కూడా పాల్గొనాలి, వాటి గురించి పూర్తి వివరణ తెలుసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, మిగతా వివరాలని తెలుసుకోండి. నమస్కారం.